హాయ్ గైస్, వెల్కమ్ టు లోకేష్ బొమ్మ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది. అది ఎన్ని వచ్చిందో ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది. ప్లస్ ఇంకొక మ్యాటరు, నేను కంపెనీలో ఉన్నా. ఓకే, కంపెనీ నుంచి లేఅవుట్ ఇచ్చిండు. లేఅవుట్ నుంచి మేము ఉండే రూము అవన్నీ చూపెడతా. కంపెనీ నుంచి ఎందుకు లేఅవుట్ ఇచ్చిందంటే మా కంపెనీలో ఎక్కువ శాతం నేను చేసేది ఆఫీస్ బైకి రూమ్లు ఇవ్వలేరు. యాక్చువల్గా అక్కడ ఓన్లీ హౌస్ కీపింగ్ టీమే ఉంటుంది అన్నట్టు. హౌస్ కీపింగ్ టీం ఉంటుంది, ఇక మాకు రూమ్ ప్రొవైడ్ చేయలేరు. ఇక మా కంపెనీ ఏం చేసింది, లేఅవుట్ ఇచ్చింది. మీకు లేఅవుట్ కోసం 500 ఇస్తారు, నాకు 500 dirhams. రూమ్ తీసుకోవాలా, ఆ నుంచి ట్రాన్స్పోర్టేషన్, ఇక రెండింటికి కలిపి 500. మనకు రూమ్ తక్కువ దొరికింది అనుకో, అలా సేవింగ్ దొరుకుతాయి. రూమ్ దొరకకపోతే ఎక్కువ రెంట్ దొరికినంటే సేవింగ్ దొరకదు. ఇప్పుడు నేను అక్కడ కనిపిస్తుంది, అక్కడ నేను చేసేది అదే లొకేషన్ అన్నట్లు. ఆ నుంచి ఇక్కడ ఉంది నా రూము. జస్ట్ దగ్గరలే డిస్టెన్స్ తీసుకున్నా. ఒకసారి వ్యూ పెడతా, వచ్చేసండి. ఇది సింపుల్గా బ్యాచులర్కి ఉండదు. అందుకే ఫ్యామిలీస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు. ఇది బ్యాచులర్కి. మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరం ఉంటాం. ఈ రూమ్ రెంట్ ఏంటంటే లోపలికి రా చూపెడతా. అంతా చూపెట్టిన తర్వాత రూమ్ రెంట్ చెప్తాను. వచ్చేసి ఇది మా రూమ్ అన్నట్లు. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో నా రూమ్ చూసిండు, వాళ్ళు ఎంతమంది ఉంటారో అని తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ప్లస్ ఇంకొక ఆయన బంగ్లాదేశ్ అయిన ఉంటాం. ఇది బంగ్లాదేశ్ అయిన బెడ్, ఇట్రా ఇది నా బెడ్. ఇంతకుముందు ముగ్గురం కదా, ఇప్పుడైతే మేమిద్దరమే ఉంటున్నాం. ఇది బ్యాచులర్గా 1, 2 ఇవి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నట్లు. మనం ముంగడికి పోయినామా, ఇది మన కిచెన్. కిచెన్ నుంచి మాకు అటాచ్ వాష్రూమ్ అన్నట్లు. ఇది నా బెడ్. నేను కొన్ని సామాన్లు బెడ్ కింద పెట్టేసుకుంటా. ఇది నా కబోర్డ్ అన్నట్లు. ఫస్ట్ కబోర్డ్, సెకండ్ కబోర్డ్. ప్లస్ నా క్లాత్స్ ఇక ఈడ పెట్టుకుంటా. ప్లస్ అక్కడ ఉంటాయి ఇవి కొన్ని క్లాత్స్. మనకు వేరే మన అకామిడేషన్లు ఉంటే పెద్ద కబోర్డ్లు ఉంటాయి. ఇక్కడ కబోర్డ్స్ అంత పెద్దగా ఉంటాయి. ఇప్పుడైతే ఇద్దరం ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నది. ఇంతకుముందు నా రూమ్ చూపెట్టినా కదా, నీకు ఇంకొక పాయింట్ చెప్పిన, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చింది అన్నట్లు. ఎంత ఇన్కమ్ వచ్చిందంటే, ఇప్పుడు నా స్ట్రగుల్, నేను ఫస్ట్ దుబాయ్లో 2008 నుంచి కొంచెం చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ వచ్చిన. అప్పటి నుంచి ఆలీల ఫోన్లు తీసుకుంటా సబ్స్క్రైబ్ నేనే చేసుకున్నాను. ఆ తర్వాత ఇక కొందరు యూట్యూబ్లో అరే తమ్ముడు వీడియోలు ఉన్నాయి, ఈ కంపెనీ వాళ్ళే ఇక స్క్రోలింగ్ ఏం కడితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇక అట్లా కొద్దిగా నాకైతే ఒక 1K దాకా అయిండు. 1K తర్వాత నాది అకౌంట్ కాపీరైట్ ఇష్యూ వచ్చింది. కాపీరైట్ ఇష్యూ వచ్చేట్లా అకౌంట్ పోయిన తర్వాత నేను మళ్ళీ ఒకటి క్రియేట్ చేసుకుని చిన్న వీడియోలు పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 1K తర్వాత ఇక కొద్దిగా నేను నాకు శివుడు వీడియోతోని ఫస్ట్ ఒక 100K వ్యూస్ వచ్చినాయి. దాని ద్వారా నాకు వాచింగ్ అవర్స్ పెరిగింది. ఆ తర్వాత వాచింగ్ అవర్స్ అయిన తర్వాత టైం ఇట్లా అన్ని పెరిగినాయి. వ్యూస్ అయితే వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ పెరిగిపోయిండు. కానీ మానిటైజేషన్ అనేది కాలేదు. ఎందుకంటే అది వేరే వీడియో తీసిన దాంట్లో పెట్టుకున్నాను. ఇక అట్లా కాదు, మళ్ళీ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి అట్లా వేరే వాళ్ళ కంటెంట్ పెట్టుకోవద్దని తెలిసింది. నేను మళ్ళీ నా సొంత వీడియోస్ పెట్టిన తర్వాత దాంతో కొద్దిగా వాచింగ్ అవర్స్, మానిటైజేషన్ అన్నీ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దానికి మనీ అనేది ఎర్నింగ్ అవుతుంది, కానీ బాగా వ్యూస్ వస్తలేవు. వ్యూస్ రాక మస్తు ఇబ్బంది అయిపోయింది. ఆ తర్వాత కొంచెం కొన్ని నాకు తెలిసిన డిఫరెంట్ లాంగ్వేజ్తోని వీడియోలు తీసిన. దాని ద్వారా ఒక 200, 500, నాకు లాస్ట్ నా సొంత వీడియోలో 700, 800 వ్యూస్ అంతా వచ్చినాయి. అంతకన్నా ఏం రాలేవు. మొన్న రీసెంట్లీగా గణపతి అప్పుడు ఒక 2-3 షార్ట్లు పెట్టిన. గణపతి ఒక షార్ట్ 13 million, ఒక షార్ట్ 8 million, 4 million. వీటితోని నా ఇన్కమ్ అనేది పెరిగిన తర్వాత మానిటైజేషన్, వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే నాకు 2 సహకరించినట్లు, ఒకటి శివయ్య ప్లస్ గణపతి. ఆ 2 వీడియోల ద్వారా నాకు మానిటైజేషన్, వాచింగ్ అవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక నాకు ఒక యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది, యాడ్సెన్స్ నుంచి. ఆ మెయిల్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్నాను. వెరిఫికేషన్ అయిన తర్వాత నేను అనుకున్న ఇంటికి పిన్ వస్తుంది అనుకున్నా. ఆ పిన్ కోసం మా దోస్తులకు అయితే ఫోన్ చేసి చెప్పిన, అరే యూట్యూబ్ నుంచి ఒక పిన్ వస్తుంది, నాకు ఆ పిన్ చెప్పండి అని. వాళ్ళు చాలా ట్రై చేసి, లేదంటే ఆ పిన్ అయితే ఇంటికి రాలేదు. నాకు మస్తు టెన్షన్ అయిపోయింది.
అరే పిన్ ఎందుకు రాలేదు, మేబీ నాకు క్యాన్సిల్ అయిందా, యూట్యూబ్ పోయిందా అని టెన్షన్ మస్తు పడ్డా. ఇక లాస్ట్కి అయితే నాకు అక్కడ మన యూట్యూబ్ స్టూడియోలో పైన అమౌంట్ కింద 20 to 24 మధ్యలో నీకు మనీ డిస్పాచ్ అవుతాయి అని వచ్చింది. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత చూసిన తర్వాత మనీ ఐ సెట్ యువర్ అకౌంట్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఓకే, ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నేను ఒకసారి బ్యాంక్ అకౌంట్లో చెక్ చేపిస్తే యూట్యూబ్ నుంచి పైసలు వచ్చేసినాయి. ఎన్ని వచ్చినాయి అనేది చెప్తా. నేను కొత్తగా యూట్యూబ్ చేసేటోళ్ళు కొన్ని మిస్టేక్ అయితే చేయకండి, వేరేళ్ళ కంటెంట్ తీసి పెట్టకండి. నేనైతే అట్లా కొన్ని కంటెంట్ పెట్టినా కానీ యూట్యూబ్ నుంచి వార్నింగ్ వచ్చింది, నాకు తెలియక పెట్టిన అవన్నీ అయితే నేను తీసేసిన తర్వాత నా ఓన్ కంటెంట్తో ఇప్పుడైతే నడిపిస్తున్నాను. నాకు మీ సహకారం అయితే కావాలా, వీడియో వ్యూస్ అయితే అస్సలే వ్యూస్ కావాలి. ఫస్ట్ వ్యూస్ అయితే మనకు మనీ మంత్లీ ఎర్నింగ్ అనేది అవుతుంది అన్నట్లు. ఇంకొకటి వెరిఫికేషన్ ఎట్లా అయిందంటే నాకు ఫోన్లో పాస్పోర్టు పాన్ కార్డుకి ఇట్లా అడిగిండు. పాన్ కార్డ్ లేక పాస్పోర్ట్ అయితే నా దగ్గర పాన్ కార్డ్ లేదు, నాకు నార్మల్ పాన్ కార్డ్ ఉంది కానీ అది దాని మీద నా సిగ్నేచర్కి ఇట్లా ఏం లేదు. అది జస్ట్ నేను నార్మల్గా ఇంటికాడ ఉన్నప్పుడు తీసుకున్నా. ఇప్పుడు పోయిన తర్వాత ఫిజికల్ పాన్ కార్డ్ తీసుకోవాలా. అయితే నా పాస్పోర్ట్తో నేను వెరిఫికేషన్ చేసుకున్నా. అంటే నా ఫేసు ఐసు అంటే నా ఫేస్ అడిగిండు, నా కళ్ళని అడిగిండు, ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ అని పడ్డది. అది పడ్డ తర్వాత ఇక నాకు పిన్ను రాదని తెలిసింది. ఇంటికైతే పిన్ను రాదు. దీంతోనే వెరిఫికేషన్ అయిపోయింది. అయినా ఒక 15 డేస్లోనే వాళ్ళు ఇచ్చిన 15 డేస్లో నాకు మనీ అనేది బ్యాంకులో పడ్డాయి. ఓకే, ఇక ఆ తర్వాత నేను ఫోన్ చేసిన ఎన్ని పడ్డాయి తెలుసుకుందామని. ఇంటికాడ బ్యాంక్ అకౌంట్ చెక్ చేపిస్తే అట్లా కొంత అమౌంట్ పడ్డది. ఎగ్జాంపుల్ నాకు ఎంత వచ్చినాయి అంటే మనీ నేను డైరెక్ట్ చెప్పలేను. ఇప్పుడు నేను ఈ ఒక్క వాచ్ 1000 రూపాయలకు కొన్నా. 1000 రూపాయలకు కొన్నా అంటే నేను 8 వాచ్లు కొనుక్కున్నా ఇట్లానే. ఇక నాకు ఎంత మనీ వచ్చిందో మీరు కామెంట్ అయితే చేయండి. ఇది నేను ఫస్ట్ సరి నాకు మస్తు ఆఫ్ అనిపించింది తెలుసా, మస్తు సంతోషంగా. ఫస్ట్ ఇన్కమ్ యూట్యూబ్ నుంచి. అరే వీడేంద్ర పిచ్చి వీడియోలు పెడుతున్నాడు, అటు ఇటు తిరగబోయిన వీడియోలు, ఇదేంద్ర నార్మల్గానే అనుకున్న వాళ్ళకు ఇది నాదొక మిట్ అనుకుంటున్నాను నేనైతే. ఏ వీడియోలు పెట్టినా అది నాకు, అది ఓళ్ళు ఏమన్నా ఏం చేసినా నాకేం పర్వాలేదు, నాకు నచ్చినట్లు నేను పెట్టుకుంటా. అది పైసలు అయితే వచ్చేసినాయి. ఇంతకుముందు నేను చెప్పిన ఈ వాచ్ ఏమో ఒక్క వాచ్ 1000 రూపాయలు కొన్నా. ఇట్లానే నేను 8 వాచ్లు కొనుక్కున్నా. అది నాకు వచ్చింది. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. బై.